నెక్స్ట్ క్వశ్చన్ 41. ద మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. చూద్దాం కరెక్టా కాదా అనేది. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఎప్పుడు ఈవెన్ అవుతాయి అంట. 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, దాని మల్టిపుల్స్ రాయండి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14 అండ్ సో ఆన్. చూడండి 2 మల్టిపుల్స్ ఇవి వచ్చినాయి. ఇందులో ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఏవి ఈవెన్ నెంబర్స్? ద నంబర్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ 2 4 6 8 0. వీటితోటి కనుక ఎండ్ అయితే అవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. అవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నెంబర్ తోటి ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటివి? ఈవెన్ నంబర్స్. ద మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్. సో దిస్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. Next question, 42 question. The multiples of odd number are alternative odd and even. Multiples of odd number are alternative odd and even. చూద్దాం. 3 మల్టిపుల్స్ రాయండి. 3 అనేది ఒక ఆడ్ నెంబర్ కదా, దీని మల్టిపుల్స్ రాయండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21. సో 3 8 జా 24 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఆడ్, ఇది ఈవెన్. దిస్ వన్ ఈజ్ ఆడ్, ఈవెన్. దిస్ ఈజ్ ఆడ్, ఈవెన్. దిస్ ఈజ్ ఆడ్, దిస్ ఈజ్ ఈవెన్. సో ఎట్లా వచ్చినాయి? ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్. అంటే ఆడ్ అండ్ ఈవెన్. ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, మళ్ళీ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఆల్టర్నేటివ్గా ఆడ్ అండ్ ఈవెన్ వస్తాయి అంటున్నాడు. ఆల్టర్నేటివ్గా ఆడ్ అండ్ ఈవెన్ వస్తాయి అని అంటు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే మనం దాని మల్టిపుల్స్ ఆడ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాస్తే మనకి ఇట్లానే వచ్చినాయి కదా, ఆడ్ అండ్ ఈవెన్గానే వచ్చినాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నెంబర్. 43. దెర్ ఈజ్ నో ఎండ్ టు ద మల్టిపుల్స్. మల్టిపుల్స్ 2 మల్టిపుల్స్ రాయమన్నాం అనుకోండి. 2 1 జా 2, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10 డాష్ 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 డాష్. అన్ని కౌంటింగ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ రాస్తాం. 2 మల్టిపుల్స్ అంటే 2ను అన్ని కౌంటింగ్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అన్ని కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి. కాబట్టి మల్టిపుల్స్కి ఎండ్ అనేది ఉంటుందా? ఉండదు. ఎండ్ అనేది ఉండదు. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? నంబర్ ఇట్ సెల్ఫ్. లార్జెస్ట్ మల్టిపుల్ ఏంటిది? వీ కెనాట్ డిటర్మైన్డ్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. 6 టేబుల్ని టాప్ టు బాటమ్ రాయమన్నాడు, బాటమ్ టు టాప్ రాయమన్నాడు. అంటే ఏం చేయాలి? 6 1 జా 6 నుంచి ఎట్లా రాసుకురావాలి? 6 10 జా 60 వరకు రాయాలి. అట్లనే టాప్ టు బాటమ్ అంటే 6 10 జా 60 నుంచి డాష్ 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 అప్ టు 6 1 జా 6 వరకు రాయాలి. ఇట్లా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, బాటమ్ టు టాప్. సో ఇట్లా రాసి ప్రతిదీ కూడా మనం నేర్వాలి. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? నేర్వాలి. అట్లా నేర్చి ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేటట్టు మీరు ప్రాక్టీస్ కావాలి. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి. ఇంతవరకు దాకా చెప్పిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇక్కడ ఒక్క దగ్గర రాయడం జరిగింది. రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్స్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్ కూడా మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మల్టిపుల్స్ రాస్తున్నాను. 2 మల్టిపుల్స్ ఏంటివి? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 16 అండ్ సో ఆన్. సరే ఇక్కడ సో ఆన్ పెడదాం, అక్కడ వస్తలేదు. ఓకే. సో ఇప్పుడు ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దీని నంబర్ అనేది ఇది ఒక మల్టిపుల్ అవుతుందా కాదా? అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అనే నెంబర్ ఉన్నది, ఇది 1 మల్టిపుల్ అవుతుందా కాదా చూద్దాం. 1 మల్టిపుల్స్ ఏంటివి? 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, 1 4 జా 4, 1 5 జా 5, 1 6 జా 6 అండ్ సో ఆన్. కాబట్టి 4 అనేది 1 మల్టిపుల్స్లో వస్తుందా రాదా? కాబట్టి ప్రతి నంబర్ కూడా 1 మల్టిపుల్ అవుతుంది. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. నెక్స్ట్ 3rd క్వశ్చన్. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది? అదే నెంబర్ అవుతుంది. ఫస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది?
అదే నెంబర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 4th చూడండి. ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆర్ గ్రేటర్. మల్టిపుల్స్ని కనుక తీసుకుంటే ఈ నెంబర్కి ఈక్వల్ అన్న అవుతుంది, లేదా ఈ నెంబర్ కంటే పెద్దగానన్నా ఉంటాయి. ఈ నెంబర్ కన్నా ఈక్వల్ అన్న అవుతుంది, ఈ నెంబర్ కంటే పెద్దగానన్నా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు దట్ నంబర్ ఆర్ గ్రేటర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి, నాట్ క్వశ్చన్. సో ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, అదే నెంబర్ అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. మల్టిపుల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ మల్టిపుల్స్కి ఎండ్ ఉంటుందా? ఎండ్ అనేది ఉండదు. అంటే ఇంతకుముందు మనం చదివిన ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్గా ఫ్రేమ్ చేసినాను. ఇప్పుడు అన్నీ కలిసి ఒక దగ్గర వచ్చినాయి. కాబట్టి ఈ క్వశ్చన్ ఒకటి వచ్చిందంటే మిగతా అన్ని క్వశ్చన్లు వచ్చినట్టే.